ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద గెలుస్తుంటే ట్రంప్ ఫోన్ చేసుకున్నాడు కదా! ఫోన్ చేసి "అబ్బబ్బే! నేనే చెప్పాను. ఆళ్ళిద్దరికీ చెప్పాను. ఇద్దరు మంచోళ్ళే నాతోని మాట్లాడారు" అని చెప్పేసేసి నేనదే అంటే వాణిజ్య ఆంక్షలు అన్నట్టు. సరే ఇద్దరితో మాట్లాడానంటే తప్పులేదు. కానీ ఈ ముక్కని కావాలని చెప్పుకొచ్చిందనమాట. అంటే ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేసి కాపాడాడు. వాస్తవంగా పాకిస్తాన్ ఓడిన తర్వాతన తన బాధని అమెరికాకి చెప్పుకుంటే, అమెరికా ఇన్ఫార్మ్ చేస్తే, "మేమేం వాళ్ళని చంపేయాలనుకోవట్లేదురా బాబు. మా పని ఉగ్రవాదులు లేపేయడమే. ఆ లేపేస్తే దానికి ప్రతీకారంగా ఈళ్ళెందుకు రావాలి? వస్తే చావు చితకబాదాం అంతే. అంతకుమించి మేము వాళ్ళని వేటాడాలనుకోవట్లేదు" అని చెప్పగానే, ఇది ట్రంప్ గొప్పతనం అని చెప్పుకున్నాడు. ఇట్లాగే ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ విషయంలో కూడా మనం చెప్పుకుందాం. ఉక్రెయిన్‌కి ఎంతవరకు రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కి అమెరికా, యూరప్ దేశాలు సాయం చేసాయి. ఇప్పుడు అది పక్కన పెట్టేసేసి, రష్యా విజయం సాధించిందని ప్రకటించేద్దాం. లేపోతే కష్టం. అంటే రష్యాకి తమందరం అండగా ఉన్నట్టు చెప్పుకుందాం అనేటటువంటి రూట్‌లో ఆ వ్యవహారం కూడా తన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్.